కవిత తను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయింది. అది రాజీనామా చేశానంది. ఆ రాజీనామాను ఆమోదించలేదండి. సస్పెండ్ చేసాక రాజీనామా చేస్తే ఇంకా ఆమోదించేదేంటి? అయితే ఆవిడ ఎమ్మెల్సీ పదవి అట్లా కొనసాగుతుంది. ఆ రాజీనామాని ఆమోదించలేదు. ప్రస్తుతం తను ఒక మహానాయకురాల్ని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకి ప్రత్యామ్నాయం తనకి తాను ఫీల్ అవుతుంది గానీ, జనం ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు బయటకొచ్చి ఆ నాయకుడు, ఈ నాయకుడు తను ప్రతిసారి గూడా ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తన సొంత పార్టీని లేదా తన పుట్టుక పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీని తూర్పారబడుతోంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని తిట్టిపోస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే మాధవరం కృష్ణారావు కూకట్పల్లికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు. ఇప్పుడు శాసనసభ్యుడు ప్రెజెంట్ నీలాంటి కుక్కలు మస్తొచ్చినాయి నా దగ్గరికి, నీ సంగతి, నీ మొగుడిని సంగతి ఏందో తెలీదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీ మీద దృష్టి పెడితే మొత్తం బయటపడతాయి అక్రమాలు. అక్రమాల సంపాదన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను